ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల విభజన, నూతన తెలంగాణ భవన్ నిర్మాణ విషయాలపై ఆయన దృష్టి సారించారు. ఉమ్మడి ఆస్తిలో తెలంగాణ వాటా, నూతన భవనాల నిర్మాణంపై తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్టీ సంజయ్ జాజులతో ముఖ్యమంత్రి చర్చించారు. మహిళలకు బస్సులో ఉచిత రవాణా సౌకర్యంతో మేము తీవ్రంగా నష్టపోతున్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చిందని, వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమం చాలా బాగా జరుగుతుందని, ఈ రోజు 5126 దరఖాస్తులు వచ్చాయని పొన్నం ప్రభాకర్ అన్నారు. చాలా మంది సొంత ఇల్లు లేదని, ఉద్యోగం లేదని ఎక్కువ సంఖ్యలో వచ్చారని తెలిపారు. వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్న విషయం మా దృష్టికి వచ్చిందన్న ఆటో సోదరులే ఖచ్చితంగా న్యాయం చేస్తానని అన్నారు. ఆటో వారి విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ఆటో కార్మికులకు జరుగుతున్న ఇబ్బంది మా ప్రభుత్వం దృష్టిలో ఉంది. పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఒక సిద్ధాంతపరమైనటువంటి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా, వాళ్ళకు నష్టం జరగకుండా, వాళ్ళకు లాభం జరిగే విధంగా త్వరలో నిర్ణయం తీసుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యులను ఉరి తీయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇంజనీర్లు కాకుండా లీడర్లు డిజైన్ చేస్తే ఇట్లనే ఉంటదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ సమావేశం నిర్వహించారు. దేవదుల ప్రాజెక్టుకు ఇంతకు 10 వరదలు వచ్చినా ఇప్పటి వరకు చెక్కు చెదరలేదని జీవన్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపంతో తెలంగాణ తలదించుకుందని విమర్శించారు. దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని జీవన్ రెడ్డి అన్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ ఆలోచించి మాట్లాడాలని సూచించారు. కేంద్రాన్ని మేడలు వంచి తెలంగాణ తెచ్చినమని చెప్పి తెలంగాణ హక్కులను భంగం కలిగించే విధంగా 7 మండలాలను ఆంధ్రలో కలిపారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ త్యాగంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ కాళేశ్వరంపై అనేక ఆరోపణలు, విమర్శలు చేసిందని, సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ అధికారులతో సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కేసును మేడిగడ్డకే పరిమితం చేయాలని కుట్ర జరుగుతుందని ఆరోపించారు. విచారణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖలు రాయడం లేదని ప్రశ్నించారు. జరగాలని తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంది. నేను ఇలా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ గా కాళేశ్వరం అంటే వాళ్ళకి ఏటీఎం అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి దాకా మాట్లాడిండ్రు కదా. నేను ఇలా ఒకటే సూటి మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారిని. చాలా విషయాల లోపల మీరు సమాచార హక్కు చట్టం కింద సమాచారం తెచ్చుకుంటారు, మీ దగ్గర చాలా ఫైళ్లు ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్తారు కదా. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరుపుమని ఒక సింగిల్ పేజీ ఉత్తరం రాయడం లోపల, 4 లైన్ల ఉత్తరం రాయడం లోపల రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది, కలుగుతున్నటువంటి అవస్థ ఏంది అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది. అంటే వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అండ్ వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద కేస్. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు. మేడిగడ్డ కట్టింది కాళేశ్వరాన్ని దోసుకున్న ఆయన కాదు. మేడిగడ్డ కట్టింది ఎల్ఐఎన్టీ అనేటువంటి కంపెనీ. మీరు ఏం చేస్తా ఉన్నారు, మొత్తం 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని చిన్నదిగా చేసి చూపెట్టి కేవలం మేడిగడ్డ వరకే మీ టీపీసీసీ ఉపాధ్యక్షుల వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మేడిగడ్డ వరకే మీరు దాన్ని కేసుని కన్ఫైన్ చేస్తూ సిబిఐ విచారణ అంతవరకే అడగాలనుకుంటున్నారా అన్న? మీరు మొత్తం చర్చను గమనిస్తే, గత వారం రోజులలో మీడియాలో రిపోర్ట్ అవుతున్నటువంటి అంశాలను గమనిస్తే కాళేశ్వరం పక్కకు పోయింది. ఎంతసేపు మేడిగడ్డకే దీన్ని కన్ఫైన్ చేసి మేడిగడ్డను కట్టినటువంటి ఎల్ఎన్టీ అనేటువంటి కాంట్రాక్టింగ్ సంస్థ వరకే ఈ కేసుని పరిమితం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది అనేది నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవాలని. JN1 కోవిడ్ వేరియంట్ పై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వాళ్లు ఇంటికే పరిమితం కావాలని సూచించారు. కొత్త వేరియంట్ పై ఆందోళన అవసరం లేదు అని బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. ప్రజలు గుంపుల్లోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు.
సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొత్త వేరియంట్ ను తట్టుకునే శక్తి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గైడ్ లైన్స్ ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పార్లమెంట్ లో కలర్ స్ప్రే ఘటన వెనుక కుట్ర కోణముందన్నారు. మోదీ ప్రభుత్వాన్ని చులకన చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిజాలు బయటకు రాకూడదన్న భయంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో రభస సృష్టిస్తుందని ఆరోపించారు. పాత్రదారులు కుట్రదారులు ఎవరనేది త్వరలో తెలుస్తుందన్నారు. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ఆందోళన చేయడం సరైంది కాదు అని డాక్టర్ బూర నరసయ్య గౌడ్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీ అగ్రనాయకులు కావలసుకొని బీజేపీ పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని చులకనగా చూపెట్టడానికి చేసినటువంటి ప్రయత్నమా అని దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఆ రిపోర్టు కొరకు అందరూ ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా హోంశాఖ మంత్రి కానీ వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్యన మీరు ప్రెస్లో కానీ మీడియాలో చూడటం జరిగింది. నిందితులు చెప్పేది నిరుద్యోగ సమస్య చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిరుద్యోగ సమస్య అదేదో స్వాతంత్ర ఉద్యమం భగత్ సింగ్ చేసినట్లు ఒక దాని కలరింగ్ చేసింది మాత్రం ఫోన్ల ధ్వంసం. వారు వాడినటువంటి ఫోన్లను పలగొట్టడమే కాకుండా కాల్చటం. అంటే దానిలో గతంలో వాళ్ళు ఉన్నటువంటి కాల్ డేటా ఏదో ఈ దర్యాప్తు సంస్థలు బయటికి తీయకుండా అన్ని జాగ్రత్తలు పడటం అంటే 100% దీని వెనుక కొన్ని బలమైనటువంటి సూత్రధారులు ఉన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని చులకన చూపెట్టడానికి చులకన చేయటానికి చేసినటువంటి ప్రయత్నమే. అది తొందరలోనే దర్యాప్తు సంస్థల నివేదిక వచ్చిన తర్వాత ఎవరు కుట్రదారుడో ఎవరు పాత్రదారుడో తెలుస్తుంది. రాజకీయంగా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మండిపడ్డారు. దళిత బంధు ఘటనపై విచారణకు సిద్ధమన్న ఆయన అందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సిద్ధమా అని సవాల్ విసిరారు. తప్పు చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని క్రాంతి కిరణ్ స్పష్టం చేశారు. దళిత బంధు విషయంలో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ లో నా మీద మా కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చేసినట్లు నాకు నిన్న తెలిసింది. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. ఎడిటెక్టివ్ పరీక్షలకు అందరూ సిద్ధం కావాలి. నేను దామోదర రాజనరసింహను కూడా డిమాండ్ చేస్తున్నా. దీని వెనకాల ఈ కుట్ర వెనకాల తతంగా నడిపిస్తున్నది నువ్వే కనుక నువ్వు కూడా లై డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధం కావాలి. నేను కనుక ఇక్కడ దోషిని తేలితే నాకు మా ఊళ్ళో 4 ఎకరాల పొలం ఉంది, భూమి ఉన్నది. ఆ భూమి పేరు రాస్తా. లేదు నేను దోషిని కాదని తేలితే నువ్వు నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు 100 రోజుల వరకు వేచి చూస్తామని, ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే నిరసన తప్పదని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కరీంనగర్లో ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ చరిత్రలో లేని విధంగా వరుసగా 4 సార్లు గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తన చివరి క్షణం వరకు ప్రజల కోసమే పనిచేస్తానని వ్యాఖ్యానించారు. 15 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా మంత్రిగా కరీంనగర్ నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ దండగ అనే పరిస్థితి నుండి వ్యవసాయం పండుగ అనే పరిస్థితికి తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వం ప్రజల పక్షం ఉండాలని, జవాబుదారీగా పనిచేయాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే పోరాడతామని తెలిపారు. పోరాటాలు బీఆర్ఎస్ కు కొత్త కాదని, తాము రోడ్డెక్కే పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకోవద్దని సూచించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని, అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కొత్తగా రైడ్ బుకింగ్ యాప్ తయారీ అందుబాటులోకి వచ్చింది. ముందుగా హైదరాబాద్ లో ఆటో హైలింగ్ సేవలను అందిస్తుంది. ఆ తర్వాత ఇతర సేవలను ఆఫర్ చేస్తుంది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ కామర్స్ ప్రోటోకాల్ పై ఏర్పాటు చేసిన ఈ యాప్ లో ప్రస్తుతం హైదరాబాద్ లోని 20,000 మంది ఆటో టాక్సీ డ్రైవర్లు ఉన్నారు. ఇతర నగరాల్లో కూడా ఈ మొబిలిటీ యాప్ ను తీసుకురావడానికి తయారీ కృషి చేస్తుంది. వచ్చే 6 నెలల్లో దేశంలోని వివిధ నగరాల్లో 1,00,000 మందికి పైగా ఆటో టాక్సీ డ్రైవర్లను ఈ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తయారీ వ్యవస్థాపకుడు సీఈఓ హరిప్రసాద్ తెలిపారు. ఈ కాలంలో 20 లక్షల మంది కస్టమర్లకు సేవలు అందించాలని భావిస్తున్నారు. డ్రైవర్ నుంచి 5 రైడ్స్ తర్వాత 6 రైడ్కు 25 రూపాయల వసూలు చేస్తామని, సాధారణ రైడ్ యాప్ల లాగా ఎటువంటి కమిషన్లను వసూలు చేయమని చెప్పారు. డ్రైవర్లు తమకు అనుకూలమైన సమయంలో పనిచేయడానికి వీలు కల్పించున్నామని, లీగల్ కన్సల్టెన్సీ, డ్రైవర్, కుటుంబ సభ్యులకు బీమా మొదలైన సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. అనేది ఒక కొత్త కంప్లీట్లీ న్యూ డిస్రప్టివ్ రైడ్ హెయిలింగ్ సొల్యూషన్ లాగా మేము ఎత్తుకుని వస్తాము. యాప్ అని చెప్పవసరం ఇది అంటే ఇది మన
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ విచ్ ఇస్ ONDC పైగా ఆ ఓపెన్ నెట్వర్క్ పైగా ఆ నెట్వర్క్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది మనం డెవలప్ చేసి మనం ఎత్తుకుని వస్తాము. దీంట్లో చాలా బెనిఫిట్ ఏమి చూస్తే అంటే మేము ఫుల్లీ డ్రైవర్ ఫోకస్డ్ ఎన్వైరన్మెంట్గా చేస్తాము. ఎందుకంటే రైడ్ హెయిలింగ్లో ఈ బొద్దు డిమాండ్ ఎక్కువ ఉంది. ట్రస్ట్ అండ్ డ్రైవర్స్ దాన్ని వాడుకునేదానికి ఎన్వైరన్మెంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది. దాన్ని మేము సాల్వ్ చేసేదానికి ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రై చేస్తూ ఉంటాము. దీంట్లో ఏం డ్రైవర్లకు బెనిఫిట్ ఉంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాము. ఫస్ట్ వచ్చి ఇది ఒక 0 కమిషన్ సర్వీస్. డ్రైవర్కు ₹1 ఓవర్ కమిషన్ తీసుకోరు దీంట్లో. రెండోది డ్రైవర్కు ఫుల్ టెక్నాలజీ ఎంపవర్మెంట్, అది వాళ్ళదిలాగా వాళ్ళు వాడుకునేదానికి మనం వాళ్ళకి చేసి ఇస్తాం మన ఇది. మూడోది వాళ్ళకి వెల్నెస్ బెనిఫిట్ అడిగి ఉంటారు, అది మమ్మల్ని ఇంకా ఒక 3 monthsలో దాన్ని ఎత్తుకుని వచ్చేదానికి మేము ప్లానింగ్లో ఉంది అది. సో అండ్ ఇది ఓవరాల్ బికాస్ ఆఫ్ నో కమిషన్ దీంట్లో ఏం ఒక బెనిఫిట్ అంటే యారీ విల్ బీ కంప్లీట్లీ మల్టీ మోడల్ అంటే వట్టి ఇది ఒక ఆటో యాప్, ఇది ఒక టాక్సీ యాప్ లాగా మీరు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకోవడాన్ని భక్తులు అత్యంత పుణ్యప్రదంగా అదృష్టవంతంగా భావిస్తారు. కాగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రంలో 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించుకున్నారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి స్పందించారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారం తెరిచే ఉంటుందని తెలిపారు. ఈ 10 రోజుల్లో భక్తులు ఎప్పుడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నా ఒకే రకమైన పుణ్యం లభిస్తుందని ధర్మారెడ్డి వివరించారు. ఇక వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగే 10 రోజుల పాటు ఎలాంటి సిఫారసు లేఖలు అంగీకరించబోమని, ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వ్యక్తులు దర్శనానికి వస్తేనే సంబంధిత ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. SSD టోకన్స్ ఈ నెల 22వ తేదీ తిరుపతిలో 9 ప్లేసెస్లో 90 కౌంటర్ల ద్వారా 4,25,000 SSD ఫ్రీ టోకన్స్ తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. ఓయూ, కేయూ ప్రొఫెసర్ల పదోన్నతులతో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీనియర్ IAS అధికారి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద AISF ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో AISF ఓయూ అధ్యక్ష కార్యదర్శులు లెనిన్, నెల్లి సత్య పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి వరకు 3 సార్లు సీనియర్ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించారని నెల్లి సత్య అన్నారు. UGC నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్ కావాలంటే UGC గుర్తించిన జర్నల్స్ లో 10 ఆర్టికల్స్ పబ్లిష్ ప్రచురితం కావాలన్నారు. దాంతో పాటు 2 PhD విద్యార్థులు అవార్డు అయి ఉన్నవారికి మాత్రమే సీనియర్ ప్రొఫెసర్లుగా అర్హత కల్పిస్తారని తెలిపారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో కొంతమంది ప్రొఫెసర్లు వారు రాయనటువంటి ఆర్టికల్స్ వారే రాసినట్టుగా యూనివర్సిటీకి సమర్పించి సీనియర్ ప్రొఫెసర్లుగా అర్హత పొందారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిగి అర్హులైన ప్రొఫెసర్లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక 10 రీసెర్చ్ ఆర్టికల్స్ ని పబ్లిష్ చేయాలి. అదే విధంగా రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా వెబ్ ఆఫ్ సైన్స్, కేర్ లిస్ట్, అదే విధంగా మంచి UGC రికగ్నైజ్ చేసినటువంటి జర్నల్స్ లో పబ్లిష్ అయినటువంటి ప్రొఫెసర్ నుంచి సీనియర్ ప్రొఫెసర్స్ గా అర్హత కల్పిస్తారు. కానీ ఈ రోజు ఉస్మానియాస్ లో అట్లా కాకుండా కొంతమంది ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు UGC కేర్ లిస్ట్ లో కాకుండా, అదే విధంగా వెబ్ ఆఫ్ సైన్స్ కాకుండా వేరే తక్కువ జర్నల్స్ లో అంటే UGC రికగ్నైజ్డ్ జర్నల్స్ లో ఆర్టికల్స్ పబ్లిష్ చేసి ఉస్మానియాస్ లో, అదే విధంగా కాకతీయ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్ కావడం జరిగింది. అదే విధంగా కొంతమంది ప్రొఫెసర్లు వాళ్ళు రాయనటువంటి ఆర్టికల్స్ ని వాళ్ళు రాసినట్టుగా ఈ రోజు ఉస్మానియాస్ లో వాళ్ళు సబ్మిట్ చేసి సీనియర్ ప్రొఫెసర్లుగా అయినటువంటి పరిస్థితి. అదే ప్రొఫెసర్ నాది తప్పైంది, నేను వేరే వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ నా ఆర్టికల్ గా ఉస్మానియాస్ కి సబ్మిట్ చేసి నేను సీనియర్ ప్రొఫెసర్ అయినని చెప్పేసి అదే ప్రొఫెసర్ ఉస్మానియాస్ రిజిస్ట్రార్ కి లేఖ రాయడం జరిగింది. రిజిస్ట్రార్ గారు స్పందించి ఆ యొక్క సీనియర్ ప్రొఫెసర్ ని రద్దు చేయడం జరిగింది. ఈ రద్దు చేయడమే కాకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి లింబాద్రి కమిటీ ఏదైతే ఉందో, అదే విధంగా తిరుపతిరావు కమిటీ ఉందో ఆ కమిటీని రద్దు చేయాలి. అదే విధంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఈ యొక్క అన్ని పరిణామాల పైన విచారణ జరిపించాలి, లేకపోతే సీనియర్ IAS అధికారితో గాని విచారణ జరిపించాలని చెప్పేసి AISF ఉస్మానియా కౌన్సిల్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణంతో రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో గిరాకీ ఉండట్లేదంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన చెందుతుండగా సమయానికి చేరుకోలేకపోతున్నామంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే తమకు సరిపడ్డ బస్సులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల నుంచి పెగడపల్లి వెళ్లే బస్సును ఓ విద్యార్థిని ఎక్కలేకపోయింది. తమ గ్రామానికి వెళ్లేందుకు అదే చివరి బస్సు సర్వీసు కావడంతో తాను ఇంటికి ఎలా వెళ్లాలంటూ ఆందోళనకు దిగింది. మరికొంతమంది విద్యార్థులు మాత్రం బస్సు వెనుక నిచ్చెనపైకి ఎక్కి ప్రమాదకరమైన పరిస్థితిలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు ఉచిత ప్రయాణానికి నిర్దిష్ట సమయం కేటాయించాలని, ఉద్యోగులు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఏమైందమ్మా బస్సు ఫ్రీ అయితే మమ్మల్ని పోకుండా ఎత్తురు. లాస్ట్ బస్ మాకు కొత్త బస్ కావాలి. ఇప్పుడు మాకు అవసరం లేదు. ఇప్పుడు బస్సు అయితే మేము ఎట్లా కనబడతాం? హైదరాబాద్ లో జనవరి 1 నుండి ప్రారంభం కానున్న ఎగ్జిబిషన్ కు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 45 రోజుల పాటు జరగనున్న 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుండి పలు ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. వివిధ రకాలైన ఉత్పత్తులతో ప్రజలను అలరించనున్న ఎగ్జిబిషన్ ఏర్పాట్లపై మా ప్రతినిధి నాగరాజు గుప్తా మరింత సమాచారం అందిస్తారు. జనవరి వస్తుందంటే చాలు హైదరాబాద్ నగరవాసులకి గుర్తొచ్చేది ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 తారీఖు వరకు జరుగుతుంది. ఇక్కడ 2400 స్టాళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్టాళ్ల ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. 25 లక్షల మంది సందర్శకులు వచ్చే ఈ ప్రదర్శనకి అన్ని రకాల సౌకర్యాలని ఏర్పాట్లను చేస్తున్నట్లుగా మనకి నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూద్దాం. మనం ఇప్పుడు ఎగ్జిబిషన్ మైదానంలో ఉన్నాం. ఇక్కడ 2400 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఈ స్టాల్స్ అన్నీ కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నీ కూడా స్టాల్స్ రెడీ అవుతున్నాయి. ఇంకా వారం 10 రోజులు సమయం ఉంది కాబట్టి ఆ వారం 10 రోజుల్లో ఈ స్టాల్స్ అన్నీ పూర్తి చేయడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళకు సంబంధించిన అమ్మకానికి పెట్టిన వస్తువులన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తూ ఉంటారు. మనం ముఖ్యంగా చూస్తే అందరికీ అవసరమైనది పిల్లల ఎంటర్టైన్మెంట్. పిల్లలకు సంబంధించి ఇక్కడ మనం చూస్తే జాయింట్ వీల్స్, అదేవిధంగా మోటార్ బైకింగ్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. గత 30 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. అయితే ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనము నిర్వాహకులని ఇక్కడ ఈ పర్టికులర్ ఈ దీనికి సంబంధించి ఈ ఆట వస్తువులకు సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనకి జనవరి 1కు స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్. कोविड में तो हमको बहुत लॉस हो गया लास्ट कोविड में. अभी क्या होता है ऊपर वाले को मालूम. सब ये जनवरी 1 को जो है स्टार्ट होने के है, तो जब तक जो है आपका पूरा कंप्लीट हो जाता 1 को ओपन कर देते हम. ये बार कुछ स्पेशल है कि हर साल जो है आप जो है इवेंट्स लगाते, मैं देख चुका हूँ, मोटर बाइक का जो है जॉइंट व्हील का, ये ऐसा है. अभी ये बार कुछ दूसरा इवेंट कुछ लाए सो है आप? अभी आ रहा है एक नया आइटम आ रहा, रिवॉल्विंग टावर बोल के हाइड्रोलिक का है, वो आ रहा नया. इसका प्राइसिंग कैसा रहेगा? लास्ट ईयर जो है वही रहेगा, कुछ बढ़ने का? नहीं वही रहेगा. लास्ट ईयर जो चार्ज है वही चार्ज रहेगा. तो ये बार उम्मीद जो है लगा रहे आपका कितना नहीं कितने मेंबर्स लास्ट ईयर आए थे, ये बार कितना एक्सपेक्ट कर रहे हैं? थोड़ा कम ज़्यादा होगा मैं समझता हूँ. సార్ చెప్పండి, ఇప్పుడు 2400 స్టాల్స్ మనకి ఏర్పాటు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ 1 నుంచి ప్రారంభంగానే ఉంది, ఎట్లా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు? చాలా ముమ్మరంగా చాలా బాగా జరుగుతున్నాయి. జనవరి 1కి మేము ఇనాగ్రేషన్ చేస్తాము. ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా అందరు స్టాల్ వాళ్ళు వచ్చి అప్లై చేసుకున్నారు, వాళ్ళందరూ కూడా అలాట్ చేస్తున్నాము. సో ఇప్పుడు వాళ్ళు ప్రిపరేషన్ చేసి రెడీగా పెట్టుకోవాలి వాళ్ళకి, అంతే ఇనాగ్రేషన్ కోసం అంతే. అంటే స్టాల్స్ అన్నీ కూడా అలాట్మెంట్ ఇంకా అవుతున్నాయా సార్, ఇంకా అయినాయా? లాస్ట్లో ఉంది అలాట్మెంట్, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, మిగిలిపోయినాయి కొన్ని ఉన్నాయి, అవి చేసేటివి ఉన్నాయి. ఈసారి ఏమన్నా స్పెషల్ థింగ్స్ ఏమన్నా కనిపించబోతున్నాయా మనకి ఎగ్జిబిషన్లో? ఇంకా మొత్తం అలాట్మెంట్ లిస్ట్ బయటికి రాలేదు. అలాట్ అయినాక మొత్తం లిస్ట్ బయటకు వస్తే స్పెషల్ స్టాల్స్ ఏమున్నాయి, స్పెషల్ అట్రాక్షన్స్ ఏమున్నాయి అనేది ఒక వారం రోజుల్లో తెలుస్తుంది మనకి. సార్ ప్రతిసారి ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా హోంమంత్రి కానీ, ఆర్థిక మంత్రి కానీ మనకి ఇనాగ్రేషన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈసారి మనకి ఇనాగ్రేషన్ కోసం ఎవరు రానున్నారు? మీకు ఏమైనా దానికి సంబంధించి స్పష్టత వచ్చిందా? మీరు అన్నట్టుగానే ప్రతిసారి మా దగ్గర సీఎం వచ్చి ఇనాగ్రేట్ చేస్తారు, ఈసారి కూడా సీఎమే వస్తారు, అందులో డౌట్ ఏం లేదు. సార్ మన సందర్శకులు ఎంత మేరకు వచ్చే అవకాశం ఉన్నాయి? గతంతో పోలిస్తే ఈసారి మన ఎక్కువ సంఖ్య పెరిగే అవకాశం ఉందా? ఉన్నది.
సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. కోవిడ్ తర్వాత పబ్లిక్ అంతా కూడా బయటికి రావాలి, బయట ఇది చేయాలన్నట్టుగా మనకు తెలుసు. లాక్డౌన్లలో ఇళ్లలో ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వస్తున్నారు. సో పిల్లలతో పాటు ఎంటర్టైన్మెంట్ కోసం మీకు అందరికీ తెలిసి ఈ ఎగ్జిబిషన్ ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది తక్కువ ఖర్చులో. అంటే 40 రూపాయల టికెట్లో మీకు ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ రాదు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీస్తో పిల్లలతో వచ్చి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఒక సాయంత్రం పూట గడిపిపోదామన్నట్టుగా వస్తారు ఇక్కడికి. 45 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా, అదేవిధంగా పార్కింగ్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం దాదాపు గత సంవత్సరం కంటే పోలిస్తే ఈసారి ఇంకా సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని 25 లక్షల వరకు సందర్శకులు వచ్చే అవకాశం ఉందని మనకి ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు చెప్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వచ్చే సందర్శకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో నాగరాజ్ గుప్తా, హైదరాబాద్. తెలంగాణలో మద్యం అమ్మకాలు వినియోగంపై ఎక్సైజ్ శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించిన నివేదికలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కేరళకు మించి ఇక్కడ మద్యం వినియోగిస్తున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. దక్షిణాదిలో లిక్కర్ వినియోగంలో తెలంగాణది టాప్ ప్లేస్ లో ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగానే సమకూరుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ, మద్యం అమ్మకాలు తక్కువగా ఉండగా తెలంగాణలో మాత్రం జనాభా తక్కువ, మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. తెలంగాణలో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న మద్యం వినియోగాన్ని నియంత్రించాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకాలను నియంత్రించాలని నిర్ణయించింది. బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తివేయాలని భావిస్తుంది. అలాగే బార్లు, వైన్ షాపుల పైన నియంత్రణ విధించాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలి ఎపిసోడ్ ముగిసిన అనంతరం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అమర్దీప్ చౌదరి అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. ఈ గొడవల్లో కొందరు అభిమానులు ఆర్టీసీ బస్సులపై దాడి చేయడాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తీవ్రంగా ఖండించారు. బస్సులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సజ్జనర్ వ్యాఖ్యల పట్ల సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా స్పందించారు. సజ్జనర్ బిగ్ బాస్ షో ముందు కొట్లాడుకున్న యువకులపై కాదు, బిగ్ బాస్ యాజమాన్యంపై, అక్కినేని నాగార్జునపై చూపండి మీ ప్రతాపం అంటూ వ్యాఖ్యానించారు. ఆ బిగ్ బాస్ షో అనేది ఒక అరాచకం. అలాంటి షోకి అనుమతి ఇవ్వడం కరెక్ట్ కాదని అన్నారు. గతంలో బిగ్ బాస్ షోపై ఫిర్యాదు చేస్తే 3 రోజులు ఆ ఫిర్యాదును అలాగే పెట్టుకుని ఆ తర్వాత నా వల్ల కాదు కోర్టుకు వెళ్లామని చెప్పారని తెలిపారు. ఈ షోని తక్షణమే నిషేధించాలని కోరుతున్నామని నారాయణ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టు ప్రాధాన్యతను సంతరించుకుంది. సోనియా గాంధీ మెదక్ ఎంపీగా పోటీ చేయాలని పీఎస్సీ కమిటీ తీర్మానంతో పాటు పలు కీలక అంశాలు ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని వివరాలు గాంధీ భవన్ నుంచి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో రాజకీయాల్లో హాట్గా తయారైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తికరమైన చర్చకు దారితీస్తూ ఉంది. ఇప్పటికే టీపీసీసీ యొక్క పిఎస్సి కమిటీ తీర్మానించిన నేపథ్యంలో ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబడాలని తీర్మానించింది. ఈ తీర్మానాన్ని కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి తెలియజేయడం జరిగింది ఢిల్లీ పర్యటనలో. అదేవిధంగా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి, ఏఐసిసి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ను కూడా ఆయన కలవడం జరిగింది. ఈ కీలక నేతల్ని కలిసిన నేపథ్యంలో ఇక్కడ సోనియా గాంధీతో పోటీ చేయించడంతో పాటు ఇక్కడ మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరిని తీసుకోవాలి అనే ఆసక్తికరమైన చర్చ కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు, ముఖ్యమైన నేతలు ఎమ్మెల్యేలుగా ఓడిపోవడం జరిగింది. వాళ్లకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఒక డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటికే గిరిజన నేతగా ఉన్న, ఆదివాసీ నేతగా ఉన్న కోడెం వీరయ్య ఏఐసిసికి అర్జీ పెట్టుకున్నారు, ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అలాగే ఇంకొంతమంది నేతలు సంగారెడ్డి నుంచి ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కావచ్చు, అలాగే నాంపల్లిలో కొద్ది ఓట్ల తేడాతో ఎంఐఎం చేతిలో ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ కావచ్చు, అలాగే ముషిరాబాద్ నుంచి ఓడిపోయిన అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, వీళ్ళంతా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రివర్గ స్థానంలో చోటు కల్పిస్తే బాగుంటుందని
పార్టీ ముఖ్య నేతల్ని కోరినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం ఎలా తీసుకుంటే బాగుంటుందనే విషయాలు కూడా కేసీ వేణుగోపాల్తో చర్చలోకి వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. అలాగే గతంలో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఇందిరాగాంధీ మాజీ ప్రధాని దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేసిన నేపథ్యం ఉంది కాబట్టి ఈసారి సోనియా గాంధీని అంటే గతంలోనే గాంధీ కుటుంబం నుంచి ఒకరిని రాహుల్ గాంధీని కానీ ప్రియాంక గాంధీని కానీ ఇక్కడ పోటీ చేయించాలని సోనియా గాంధీని కానీ ఎవరినో ఒకరిని ఇక్కడ పోటీ చేయించాలనే చర్చ జరిగింది పార్టీలో. కానీ తాజాగా జరిగిన పిఎస్సి కమిటీలో సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేయాలని పిఎస్సి కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ గతంలో పార్టీ కోరుతున్నట్లుగా సోనియా గాంధీని ఇక్కడ పోటీ చేయాలనే కోరిక మరింత డిమాండ్ పార్టీలో పెరిగినట్లు తెలుస్తా ఉంది. ఈ మేరకు ఏ మేరకు సోనియా గాంధీ అంగీకరిస్తారు అనేది పక్కన పెడితే కనుక ఇక్కడ ఆమె గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసినప్పుడు పార్టీ అంతా ఏకతాటిపైకి ఐక్యతగా ఏర్పడే ఒక బలం వచ్చింది. అలాంటి బలాన్ని మరొకసారి అలాంటి ఒక ఊపును పార్టీకి రావాలి అంటే సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుందనేది మరొక అభిప్రాయంగా పార్టీ అభిప్రాయంగా ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి నేపథ్యంలోనే ఏకగ్రీవ తీర్మానం జరిగినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ బీజేపీ వైపు కూడా మోడీ తెలంగాణ నుంచి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో సోనియా గాంధీ కూడా ఇక్కడ పోటీ చేయాలనే వస్తున్న డిమాండ్కు ప్రాధాన్యత పెరిగింది. ఒక తీవ్ర చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్లో జరుగుతున్న సంఘటన కావచ్చు, పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ జరుగుతున్నటువంటి తీరు కావచ్చు, ఏదైతే స్మోక్ దాడిపై జరుగుతున్న విపక్షాల కౌంటర్ను తిప్పికొట్టడానికి పార్లమెంట్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఇవంతా కూడా ఇవన్నీ కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఇటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరొకసారి తీవ్ర రూపం దాల్చడంతో వేడెక్కిన పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. కెమెరా పర్సన్ వీడియో జర్నలిస్టు శ్రీనితో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.